హాయ్ ఎవరీవన్, నేను డాక్టర్ అశ్విన్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, శ్రీ మంజు హాస్పిటల్స్ కేపీ. అంటే ఫ్రీక్వెంట్గా మన పిల్లలు ఎన్కౌంటర్ అయితే బెడ్ వెట్టింగ్ ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎక్కువ మంది ఓపీడీలో మదర్స్ కంప్లైంట్ చేస్తుంటారు. అంటే మా చైల్డ్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాడు, ఎవ్రీ 1 hour కూడా వెళ్తుంటాడు, వాటర్ తక్కువ తాగినా కూడా ఇంకా స్టిల్ వెళ్తూనే ఉంటాడు అంటే కంప్లైంట్ చేస్తుంటారు. ఈవెన్ నైట్ కూడా వెట్ చేస్తూనే ఉంటాడు. నార్మల్గా ఒక 4 to 6 years వరకు అయితే దీన్ని నార్మల్గా తీసుకోవచ్చండి. ఈవెన్ నైట్ టైం బెడ్ మీద యూరిన్ పాస్ చేసినా కూడా పోస్ట్ 6 years తర్వాత కూడా స్టిల్ హీస్ డూయింగ్ అంటే అబ్నార్మల్ కింద తీసుకోవాలి. మన కారణాలు చూస్తే జనరల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే విత్ సింపుల్ మెజర్తో తగ్గిపోయేలాగా అంటే బ్లాడర్ మెచ్యూరిటీ వచ్చేలాగా చేసుకోగలిగితే సరిపోతుంది. కారణాలు మోస్ట్ కామన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, కాన్స్టిపేషన్ అంటే మామూలుగా ఇప్పుడు రెక్టమ్ ఫుల్గా ఉంటే బ్లాడర్ని ముందుకు పుష్ చేసి యూరిన్ ఎక్కువ కాంటాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఫ్రీక్వెంట్గా ఎక్కువ షుగరీ డ్రింక్స్, ఆటోమేటిక్ షుగర్ ఉంటే ఆటోమేటిక్ యూరిన్ వెళ్లాల్సిందే అండ్ హైలీ స్టిమ్యులేట్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు, ఎప్పుడు కూడా ఆన్ ది గో. ఇంకొంతమందికి ఏంటంటే యూరిన్ బ్లాడర్ ఓవర్ యాక్టివిటీ ఉంటుంది, అంటే నార్మల్ కాంట్రాక్షన్స్ కంటే కూడా ఎక్కువ కాంట్రాక్షన్స్ ఉంటుంది. సో ఇంకొంతమందికి ఏంటి, బ్లాడర్ దాని ఫంక్షన్ పూర్తిగా మెచ్యూరిటీ రాకుండా ఉండడం వల్ల ఇమ్మెచ్యూర్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. సో రకరకాల కారణాలు. బట్ హౌ టు ట్రీట్ అంటే యూజువల్గా ఏంటంటే 8 దాటిన తర్వాత ఎలాంటి ఫ్లూయిడ్స్ ఇవ్వకుండా ఉండడం ద బెస్ట్ వే. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా బ్లాడర్ ఎంటీ చేపించి డబుల్ టైమ్స్ ఒకసారి యూరిన్ వెళ్ళేటట్టు చేసి మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేసుకుని ఇంకొకసారి యూరిన్ వెళ్ళేటట్టు చేసి పడుకోబెట్టారు. మిడ్ వే ఇన్ ద నైట్ సమ్వేర్ అరౌండ్ 2 o'clock అట్లా ఇంకొకసారి లేపి ఎంటీ చేయడం చేయాలి. ఇట్లా స్లోగా వాడికి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కాన్స్టెంట్లీ తనకి ఒక అలారం లాగా మైండ్ సెట్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ హీఈస్ డూయింగ్ గుడ్, కొంచెం ఎంకరేజ్ చేయండి, బట్ నెవర్ పనిష్ హిమ్. అంటే వాడు సరిగ్గా పర్ఫామ్ చేయలేనంత మాత్రాన వాడిని డిసార్టన్ చేయొద్దు. ద మోర్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ద మోర్ బెటర్ హీ డు. సెకండ్ కారణాలు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మన యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి చూడాల్సిందే. కాన్స్టిపేషన్ ని ఫైబర్ రిచ్ ఫుడ్ ఇవ్వడము, కాన్స్టిపేషన్ కి రిలీవ్ చేసే మెడికేషన్స్ ఇవ్వాల్సిందే. అట్ ద సేమ్ టైమ్స్ కొంతమందికి ఎన్ని చేసినా కూడా ఇంప్రూవ్ కాదు, బ్లాడర్ ఓవర్ యాక్టివ్ ఉంటుంది. దానికి సంబంధించిన మెడిసిన్ ఇఫ్ రిక్వైర్డ్ డాక్టర్ సజెషన్ తోటి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో కామ్ గా విత్ గుడ్ ఫుడ్, లెస్ ఫ్లూయిడ్స్ అండ్ ఎర్లీ టు బెడ్ విత్ అలారం ఇన్ బిట్వీన్, ఇవన్నీ చేసుకుంటే దే ఆటోమేటిక్లీ అవుట్ గ్రో దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ.